సోషల్ మీడియా అనేది చిన్న విషయం కాదు. దాంట్లో మంచి జరిగితే మంచి, చెడు జరిగితే చెడు. ఇంకా చెప్పాలంటే మంచి కంటే చెడు ప్రవాహం గట్టిగా ఉంటుంది. చెత్త వ్యాప్తింపజేసే వీడియోలకి వ్యూవర్‌షిప్ కూడా ఎక్కువగా ఉంటుంది కలి ప్రభావం వలన. కనుకనే ఇటువంటి వారికి మిలియన్స్ ఆఫ్ ది ఫాలోవర్స్ ఉంటారు. ఎలా ఎదిగాడు ఈయన అనే విషయాలు మనం ఒక్కసారిగా ఆలోచిస్తే ఇతరులను దూషించటం, వారిని నోటికొచ్చినట్టు మాట్లాడడం, వారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్లను అసభ్యమైనటువంటి పదజాలంతో తిట్టటం, వీటి ద్వారానే పాపులర్ అయ్యాడు. మనం ఎదగడం వేరు, కానీ ఇంకొకటి ఎదుగుదలని చూసి ఓర్వలేక ఎలాగైనా సరే కుట్రలు పన్ని కుతంత్రాలు చేసి అబద్ధాల్ని ప్రచారం చేసి వాళ్లను తగ్గించి మనం ఎదగడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మనిషి లక్షణం కాదు, అది పూర్తి స్థాయిలో రాక్షస గుణం. ఈ వ్యక్తి, ఈ నాన్వేషణ అనే యూట్యూబర్ పనేంటి అంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వైరల్ కంటెంట్ని ఎత్తుకోవటం, దాంట్లో ఏదో ఒక స్టాండ్ని తీసుకుని ఇష్టారాజ్యంగా తోలటం, ఇష్టారాజ్యంగా మాట్లాడటం, వాగటం. వాగుడుగా అంటారు కదా, వాగుడుకాయ అయినా పర్వాలేదు కానీ ఇతను సోషల్ మీడియాలో ఉన్నటువంటి కలుపు మొక్క, విషపు మొక్క లాంటి వాడు. కనుక ఇతన్ని పెకలించి వేయాల్సినటువంటి టైం వచ్చింది. సినిమాలకు కాదు సెన్సార్, ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు యూట్యూబ్లో వీడియోలకు కూడా సెన్సార్లు ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. గతంలో ఇతగడి మీద నాకు మిక్స్డ్ ఒపీనియన్స్ ఉండేవి. మంచోడా చెడ్డోడా, యాంటీ హిందూనా హిందూనా, ఇలాంటి ఆలోచనలు ఉండేవి. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది, ఇతగాడు యాంటీ హిందూ, అట్ ది సేమ్ టైం యాంటీ నేషనల్ ఆల్సో. భారత్ మీద రెస్పెక్ట్ లేని ప్రతి సునకము కూడా యాంటీ నేషనల్ మాత్రమే అవుతాడు. హిందువులంట ఆవుల్ని రేప్ చేస్తున్నారంట, మేకల్ని రేప్ చేస్తున్నారంట, 60,000 రేపులను చేస్తున్నాడంట. అసలు క్రైమ్కి అర్థం తెలుసా ఇతనికి? క్రైమ్కి టెర్రరిజంకి లింకులు చేస్తూ ఉన్నాడు ఈయన. రిలిజియన్ని ఎక్కడ ప్రస్తావించాలి, ఎక్కడ ప్రస్తావించకూడదో తెలియట్లేదు. హిందువు అనే ఒక భావన ఉన్నవాడు రేపులు ఎందుకు చేస్తాడు? వాడికి విలువలు లేవు కనుక రేప్ చేశాడు. విలువలు లేనివాడు హిందువు ఎలా అవుతాడు? ఇంత చిన్న లాజిక్ కూడా తెలియదు. మతాన్ని అడ్డు పెట్టుకొని బాంబుల్ని పేల్చేవాడు ఉగ్రవాది అవుతాడు. అక్కడ మతాన్ని ప్రస్తావించాలి. కానీ నేర ప్రవృత్తితో కూడుకున్నవాడు రేపులు చేసినా, మర్డర్లు చేసినా వాడు నేరగాడు అవుతాడు. అక్కడ మతానికి సంబంధం ఏముంది? ఈ నాన్వేషణ అనే సోకాల్డ్ అసామాన్యుడైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్కి ఇది తెలీదా? తెలీదు. ఎందుకంటే అహంకారం, అజ్ఞానం పొరలు కమ్ముకొని పోయింది. సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉండే కొద్దీ, రెవెన్యూ చూస్తున్న కొద్దీ ఇలాంటి పిచ్చి పిచ్చి ఉన్మాద స్థితి వస్తుంది అని ప్రూవ్ చేశాడు ఈయన.